నమస్కారం అండి. నేను డాక్టర్ కనక మహాలక్ష్మి, మామిడి పరిశోధనా స్థానము నూజివీడు. మనం ప్రస్తుత పరిస్థితుల్లో మనకి వేసవికాలం వస్తుంది అనంగానే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది మామిడి. మరి ఈ మామిడి పండ్లు మనం వివిధ రకాలైన పచ్చళ్ళకి కానీ లేకపోతే తినటానికి కానీ ఉపయోగిస్తాము. మామిడి అనంగానే ఒక నూజివీడుని తలుచుకోగానే మనకు గుర్తొచ్చేది కూడా చిన్న రసాలు, నూజివీడు చిన్న రసాలు అనేది. మరి ఇట్లాంటి ప్రాముఖ్యత కలిగిన ఈ మామిడిలో మనం ప్రస్తుత పరిస్థితుల్లో మన తోటలలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి సస్యరక్షణ యాజమాన్య పద్ధతులు పాటించాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. ముందుగా మనకి ఇప్పటి వరకు ఈ అక్టోబరు అంటే సెప్టెంబర్ నుంచి అక్టోబరు ఇంతవరకు కూడాను మనకి కంప్లీట్గా కూడాను వర్షాలు అనేవి పడతానే ఉన్నాయి. ఈ సైక్లోన్ రెయిన్స్ వల్ల వాటి వలనను దానివల్ల చాలా తోటల్లో కలుపు విపరీతంగా పెరిగిపోయి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ప్రతి రైతు కూడాను ముందుగా పొలంని శుభ్రంగా ఉంచుకోవాలి. కలుపు లేకుండా ఒకసారైనా రొటోవేటర్తో ఒకసారి మనం దున్నించుకొని మనకి ఎట్లాంటి ఈ కలుపు లేకుండా కానీ చూసుకోవాల్సి ఉంటుంది. కలుపు కానీ ఎక్కువగా ఉన్నట్లయితే మనకి రసం పీల్చే పురుగులైనటువంటి తేనె మంచు పురుగు కానీ ఈ తామర పురుగుల ఉధృతి అధికం అవటానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ యొక్క కలుపు లేకుండా మనం నివారించుకోవాలి. అలాగే ఎరువులు అనేది కానీ మనం చూసుకున్నట్లయితే ఇప్పటికి భూమికి వేసే ఎరువులు ఏమీ వేయకూడదు. వేయకుండా మనం ఏం చేయాలంటే మొక్కకి కావాల్సిన ఆహారం వర్షాల వలన ఏమైనా అధిక వర్షాల వలన ఈ యొక్క పోషకాలన్నీ కొట్టుకుపోయినట్లు మనం అనుకున్నట్లయితే పొటాషియం నైట్రేట్ అనేది మనకు దొరుకుతుంది. అలాగే 13-0-45ని కానీ మనం ఒక 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి దానితో పాటుగా సూక్ష్మ పోషకాలైనటువంటి జింక్, బోరాను, కాల్షియము, మెగ్నీషియము వీటిలన్నింటిని కూడా ఒక్కొక్కటి 2 గ్రాముల చొప్పున సుమారుగా మనం లీటర్ నీటికి కలిపి మనం 1-2 సార్లు స్ప్రే చేసుకున్నట్లయితే మనకి త్వరగా పూత రావటానికి అలాగే పూ మొగ్గలు త్వరగా విచ్చుకొని ముందుకి ఎక్కువ అంటే గెల యొక్క లెంత్ కూడా ఎక్కువ ఉండటానికి అవకాశం ఉంటుంది. మరి ఇంకొకటి చూసుకున్నట్లయితే ఈ సమయంలో చాలామంది రైతులు అడుగుతూ ఉంటారు, ఇప్పుడు నీళ్లు కట్టొచ్చా, నీళ్లు కట్టకూడదా, లేకపోతే ఇలా చేయాలని. నీళ్ళు ఇప్పుడు కట్టక్కర్లేదు. మనం అసలు యాక్చువల్గా అయితే సెప్టెంబర్ నుంచి బెట్టకి ఇవ్వమని అంటాము. కాకపోతే మనకి ఈసారి వాతావరణంలో వచ్చిన మార్పుల వలన మనకి ఎక్కువ సైక్లోన్ రెయిన్స్ వచ్చాయి కాబట్టి మనం ఇప్పుడు నీళ్లు కట్టాల్సిన అవసరం అయితే లేదు. మనం ఇట్లా ప్లాంట్ని బెట్టకి వదిలివేయటమే బెటరు. మరి కొన్ని తోటల్లో నీళ్ళు ఇప్పటికీ నిలబడిపోయి ఉన్నాయి కాబట్టి అటువంటి మురుగునీరు పోయేటట్లుగా చూసుకోవాల్సి ఉంటుంది. లేకపోయినట్లయితే ఆ నీరు అలా నిలబడిపోయి చాలా వరకు మొక్కలు కూడాను సడన్గా చనిపోవటం అనేది కూడా ఈ మధ్య అబ్జర్వ్ చేస్తున్నాం. కాబట్టి నీరు లేకుండా చూసుకోవాల్సి ఉన్నది. మనకి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కడైనా అంటే ఈ పూతలు అనేవి మామిడి పూతలు కానీ మోకు రావటం కానీ చూసినట్లయితే మనం అటువంటి తోటలలో ఒక స్ప్రేయింగ్ కింద ముందు ఈ నల్ల సల్ఫర్ని అంటే ఈ సమయంలో కొంచెం వాతావరణం చల్లగా ఉన్నప్పుడే ఈ బ్లాక్ సల్ఫర్ అని కూడా అంటాం 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి దానితో పాటు పొటాషియం నైట్రేటు 5 గ్రాములు 1 లీటర్ నీటికి మరి దాంతోపాటే మనం జింక్, బోరాన్ కూడాను కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు. మరి అలాగే దీని తరువాత పూత బయటికి వస్తూ ఉన్నప్పుడు తెల్లపూత దశలోనే అంటే పూత మొగ్గలు విచ్చుకునే సమయంలోనే హోపర్ పాపులేషన్ అంటే ఆకు రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి అధికంగా ఉన్నను లేదా మనకి ఈ యొక్క మొగ్గ తొలిచే పురుగు కానీ మరి యాంథ్రాక్నోస్ కానీ మనకి ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు మనం క్లోరోపైరిఫాస్ అనేది 50 EC అయితే 1 ml 1 లీటర్ నీటికి దానితో పాటు మరి కార్బండిజము 1 గ్రాము, మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చండి. ఏది కొట్టినా సరే మనం స్టిక్కర్ అంటే జిగురు అనేది 1 లీటర్కి 0.5 ml చొప్పున మనం కలిపి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. మరి అలాగే ఇంకా ఉధృతి అధికంగా ఉన్నది మనకి రసం పీల్చే పురుగు 3వ కోటాకు వచ్చేసరికి తామర పురుగు ఉధృతి కూడాను ఈ నల్ల తామర పురుగుల యొక్క ఉధృతి కూడా పెరుగుతూ ఉన్నది. అటువంటి సమయాలకు వచ్చేసరికి స్పైనోసాడ్ కానీ ఈ థయోమిథాక్సిన్ కానీ వీటి కాంబినేషన్లో హెక్సాకోనోజోల్ కానీ మనం వీటిని కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు. మరి అప్పటికి మనకి ఇంకా కంట్రోల్ అనేది రావట్లేదు, ఇంకా 4వ కోటాకు కూడా మనం వెళ్ళాల్సి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఇమిడాక్లోప్రిడ్ మరి వేప నూనె సంబంధితమైనది కానీ గానుగ నూనె సంబంధితమైనవి కానీ నూనెలు కలిపి అంటే సుమారుగా 1 లీటర్కి వచ్చేసి 3-5 మిల్లీలీటర్ల వరకు గానుగ నూనె కలుపుకోవచ్చు. మరి వేప నూనె అయితే దాని యొక్క కాన్సన్ట్రేషన్ బట్టి 10,000 ppm అయితే 2 ml
1 లీటర్కి కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే తామర పురుగుల ఉధృతిని అలాగే రసం పీల్చే పురుగుల ఉధృతిని మనం నివారించుకోవచ్చు. మనం అదే సమయంలో కొన్ని తోటలలో కాయ తొలిచే పురుగు ఉధృతి కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. అటువంటి సమయంలో లాంబ్డా సెహలోత్రిన్ అనే కెమికల్ 1 ml 1 లీటర్ నీటికి కలిపి దాంతోపాటు క్లోరోథెలనిల్ అనే కెమికల్ని 2 grams కానీ కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఆ సమయంలో ఉండే బూడిద తెగులు, కాయ తొలిచే పురుగు, మరి రసం పీల్చే పురుగుల్ని నివారించుకోవచ్చు. అలాగా వివిధ దశలలో అప్పుడు ఉన్న తెగుళ్ళు, పురుగులని బట్టి మనం కెమికల్ కాంబినేషన్స్ మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఒకవేళ పూత అధికంగా రాలుతుంది మనం అనుకున్న తోటల్లో మాత్రము ప్లానోఫిక్స్ అనే హార్మోన్ని మనము అంటే సుమారు 1000 లీటర్ల డ్రమ్కి 200 నుంచి 220 మిల్లీలీటర్ల వరకు కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పూత పిందె రాలటాన్ని అరికట్టుకోవచ్చు.